ఉండాలని చెప్పి ఆ సమసభ నిర్మాణం కోసం పోట్లాడిన యోధులు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో పటాన్చెరు నుంచి బానూరు వరకు 8.30 కోట్లతో బీటీ రోడ్డు నిర్మాణ పనులకు రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ అంజిరెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎస్పీ పరితోష్ పంకజ్, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఈ ప్రాంతం అభివృద్ధి కోసం రోడ్డు విస్తరణతో పాటు ఇందిరమ్మ ఇళ్ల పథకం, రేషన్ కార్డుల పంపిణీపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి తెలిపారు. మీ హాస్పిటల్ పేరు కూడా అంజయ్య గారి పేరు పెట్టాలని చెప్పి మీ అందరికీ మాట్లాడుతున్నారు. సో మీరందరూ కూడా ఇంత పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి గారు ఒక్కొక్క మొట్టమొదటి అమలుపరిచినది బస్సు ఫ్రీ చేయడం జరిగింది. ఇలాంటి అవకాశాలు మరి నిన్ననే కూడా గ్రూప్ లో ఉన్న మహిళలందరూ కూడా 30 టెస్టులు చేసి వాళ్ళకి ఏమైనా సమస్య ఉంటే హెల్త్ విషయంలో ఉంటే వాళ్ళకు తగిన హాస్పిటల్ తీసుకొచ్చి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. రోడ్డు 8 కోట్ల 30 లక్షలతోనే భూమి పూజ ఇప్పుడే చేయడం జరిగింది. మంత్రివారి చేతుల మీదుగా ఎట్టి బస్సులో మన కాన్స్టిట్యూన్సీ నుండి ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే శంకర్పల్లి వివిధ రోడ్లకు ఇక్కడికి చాలా మంది పోతా ఉన్నారు. రింగ్ రోడ్ దిగిన తర్వాత కూడా ఇక్కడికి పోవడానికి ఆస్కారం ఉంది. అదేవిధంగా 5 మున్సిపాలిటీలో వివిధ డెవలప్మెంట్ కోరేది ఏంటంటే ఎక్కడ నీరు అవసరం ఉందో ఇప్పుడు ఈ 8 కోట్ల 30 లక్షలు ఏదైతే ఉన్నదో 10 కల్వర్ట్లు వస్తా ఉన్నాయి, బీటీ రోడ్ వస్తా ఉన్నాయి, సుమారు 5 కిలోమీటర్లు వస్తా ఉన్నాయి. పడంచెరు నుండి కంచనగూడెం నుండి విశాఖ మీదకి పోతా ఉన్నది. ఎప్పుడైనా సర్వీస్ రోడ్ తో పాటు ఆల్టర్నేట్ రోడ్ కూడా తీసుకుంటే చాలా సంతోషం. ఇంకా కూడా మరి